హాయ్ ఫ్రెండ్స్. సౌత్ ఇండియాలో సీనియర్ స్టార్స్గా వెలుగుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, లోకనాయకుడు కమల్ హాసన్ గారు. వారిద్దరూ గతంలో ఓ సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ఏంటి అనేది తాజాగా హీరో సిద్ధార్థ్ గారు పబ్లిక్గా వెల్లడించారు. అది విన్న ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే, తమిళనాట మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో ఇంకా చెప్పుకోవాలి అంటే ఇండియాలోనే స్టార్స్గా ఓ వెలుగుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, లోకనాయకుడు కమల్ హాసన్ గారు. 7 వయసు దాటినా ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నారు. పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో వారు క్రమశిక్షణను పాటిస్తూ కెరీర్ని ఓ కట్టు మీద నడిపిస్తూ వెళ్తున్నారు. కాగా వీరి జీవితంలో తీసుకున్న ఓ సంచలన నిర్ణయం వారిపై గౌరవాన్ని ఇంకా పెంచేసింది అంటున్నారు హీరో సిద్ధార్థ్ గారు. వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్క నటీనటులకు ఆదర్శంగా నిలుస్తుందని సిద్ధార్థ్ చెప్తున్నారు. ఇండియన్ 2 ప్రమోషన్లో ఆయన మాట్లాడారు. కమల్ హాసన్, సిద్ధార్థ్ల కలయికలో ఫస్ట్ మూవీగా రిలీజ్ అయింది భారతీయుడు 2. డైరెక్టర్ శంకర్ గారు గతంలో చేసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ 28 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. ఈ మూవీలో సిద్ధార్థ్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఓ యువకుడి పాత్ర చేశారు. కమల్ హాసన్ మరియు రజనీకాంత్ వంటి దిగ్గజాలు తనలాంటి చాలామంది నటులకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. రజనీ సార్, కమల్ సార్ ఇద్దరు చాలా ఏళ్ల క్రితం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ధూమపానం, పాన్ మసాలా వంటి ప్రకటనలు తాము చేయమని గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. అది అందరికీ ఆదర్శం. రోల్ మోడల్స్ కాబట్టి ఎవరు అలా చెయ్యరు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు మన రంగంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇద్దరు చాలా రకాలుగా మా మెంటర్స్ అని హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఇంతకుముందు శంకర్ గారి డైరెక్షన్లో బాయ్స్ మూవీలో నటించాడు సిద్ధు. ఈ మూవీతోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 21 ఏళ్ల తర్వాత డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మళ్ళీ నటించారు సిద్ధార్థ్. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ గారి గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ, నా జీవితంలో 200 రోజులకు పైగా శంకర్ సెట్లో ఉన్నాను. ఆ ఘనత నాకు దక్కింది. దేశభక్తి మూవీస్ సీజన్తో సంబంధం లేకుండా నడుస్తాయి. అలాంటిదే ఇండియన్ 2 మూవీ. ఆయన ఫీలింగ్స్ని ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు హీరో సిద్ధార్థ్.